పవర్ టూల్స్ హ్యాండిల్ చేయడం గురించి డిస్కస్ చేయడం కంటిన్యూ చేద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి ప్లయర్స్ని హ్యాండిల్ చేయడం మరియు వాటి స్పెసిఫిక్ పర్పసెస్ను ఐడెంటిఫై చేయడం, స్పెసిఫిక్ స్పానర్స్ను ఎలా యూజ్ చేయాలో అర్థం చేసుకోవడం, అవసరమైన టూల్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్, a set of pliers, pullers, air compressor, అవసరమైన మెటీరియల్స్, కాటన్ వేస్ట్, పైప్, a steel wire. ప్లయర్స్ కామన్గా వైర్స్ను కట్ చేయడం, పార్ట్స్ను హోల్డ్ చేయడం, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ను క్రిమ్ చేయడం మరియు కాటర్ పిన్స్ని బెండ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. సైడ్ కటింగ్ ప్లయర్స్, ఇది ఒక ఎండ్లో జాస్తో తయారు చేయబడింది. అవి కన్ఫైన్డ్ స్పేసెస్లో వైర్స్ను కట్ చేయడానికి మరియు సర్ఫేస్ లెవెల్ దగ్గర ఉన్న వైర్స్ను కట్ చేయడానికి యూజ్ చేస్తారు. కాటర్ పిన్స్ని స్ప్రెడ్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లయర్స్, షాఫ్ట్స్ యొక్క గ్రూవ్స్లోని ఎక్స్టర్నల్ సర్క్లిప్ని ఫిట్ మరియు రిమూవ్ చేయడానికి ఎక్స్టర్నల్ సర్క్లిప్ ప్లయర్స్ను యూజ్ చేస్తారు. ప్లయర్ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. ప్లయర్స్ పివాట్, హింజ్ లేదా ఫల్క్రమ్ పిన్తో పేర్ చేయబడిన లెగ్స్ను కలిగి ఉంటుంది. ప్రతి లెగ్ షార్ట్ జా మరియు లాంగ్ హ్యాండిల్ను కలిగి ఉంటుంది. నట్కు లాక్ వైర్తో ఒక కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది రిమూవ్ చేయబడుతుంది. లాక్ వైర్ని అన్ట్విస్ట్ చేయడానికి కాంబినేషన్ ప్లయర్ యొక్క ఫ్లాట్ గ్రిప్ను యూజ్ చేద్దాం. కాంబినేషన్ ప్లయర్స్ పై ఫ్లాట్ జాస్ స్టిప్స్ జనరల్ హోల్డింగ్కు హెల్ప్ అయ్యే కట్స్ను కలిగి ఉంటాయి. పైప్ గ్రిప్ రౌండ్ ఆబ్జెక్ట్స్ను హోల్డ్ చేయడానికి దానిపై టీత్ ఉంటాయి. కటర్స్ సాఫ్ట్ వైర్స్ని కట్ చేయడానికి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. టూ జాయింట్ కటర్స్ స్టీల్ వైర్స్ను కట్ లేదా షియర్ చేయడానికి ప్రొవైడ్ చేయబడతాయి. ప్రెషర్ని చేత్తో అప్లై చేయడానికి హ్యాండిల్స్ డిజైన్ చేయబడ్డాయి. అన్ట్విస్ట్ చేసిన తర్వాత లాక్ వైర్ని నట్ నుండి పుల్ చేయండి. ఇప్పుడు నట్ను రిమూవ్ చేయడానికి ప్రాపర్ సైజ్ స్పానర్ను యూజ్ చేయండి. నట్ సైజ్ని బట్టి స్పానర్ను ఐడెంటిఫై చేయండి. జంక్షన్ నుండి రిమూవ్ చేయాల్సిన బ్రేక్ పైప్లైన్ను సెలెక్ట్ చేసుకోండి. కాంబినేషన్ ప్లయర్తో పైప్ గ్రిప్ పోర్షన్తో బ్రేక్ పైప్లైన్ను పట్టుకోండి. ప్రాపర్ డబుల్ ఎండెడ్ స్పానర్ను యూజ్ చేసి యూనియన్ నట్ను రిమూవ్ చేయండి. ఇప్పుడు కట్ అయ్యే 3 మిల్లీమీటర్ వైర్ని సెలెక్ట్ చేసుకోండి. వైర్ను జాయింట్ కటర్స్ మధ్యలో ప్లేస్ చేసి వైర్స్ను కట్ చేయడానికి వైర్స్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు కట్ అయ్యే స్టీల్ వైర్ సెలెక్ట్ చేయండి. స్టీల్ వైర్ను సైడ్ కటర్ మధ్యలో ప్లేస్ చేసి వైర్ కట్ చేయడానికి హ్యాండిల్ ప్రెస్ చేయండి. రిమూవ్ చేయాల్సిన ట్యాబ్ వాషర్తో నట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ పని పూర్తి చేయడానికి మనం ఫ్లాట్ నోస్ ప్లయర్ని సెలెక్ట్ చేసుకుందాం. ట్యాబ్ వాషర్ని అన్ఫోల్డ్ చేయడానికి నోస్ ప్లయర్ యూజ్ చేయబడుతుంది. నట్ని రిమూవ్ చేయడానికి ప్రాపర్ స్పానర్ను యూజ్ చేయండి. నట్తో పాటు సిలిండ్రికల్ కాంపోనెంట్ను సెలెక్ట్ చేసుకోండి. దీనికోసం మనం స్లిప్ జాయింట్ ప్లయర్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ ప్లయర్స్ వివిధ రకాల పివాట్ పిన్స్తో వివిధ పొజిషన్స్లో అందుబాటులో ఉంటాయి. తద్వారా అవి జాస్ ఓపెన్ చేయడానికి వివిధ రేంజెస్ కలిగి ఉంటుంది. స్లిప్ జాయింట్ ప్లయర్స్ జాస్ హెల్ప్తో సిలిండ్రికల్ షాఫ్ట్ను హోల్డ్ చేయండి. ప్రాపర్ స్పానర్తో నట్ను రిమూవ్ చేయండి. ట్రిమ్ అయ్యే వైర్ని సెలెక్ట్ చేసుకోండి. కటింగ్ ఎండ్ మధ్యలో ఎండ్ కటింగ్ ప్లయర్ ద్వారా ట్రిమ్ చేయాల్సిన వైర్
ఎండున ప్లేస్ చేయండి మరియు వైర్ను కట్ చేయడానికి హ్యాండిల్స్ పై ప్రెషర్ చేయండి. కాంపోనెంట్ సర్ఫేస్ దగ్గర కట్ చేయాల్సిన వైర్ను సెలెక్ట్ చేసుకోండి. హ్యాండిల్స్ పై ప్రెషర్ అప్లై చేయడం ద్వారా స్లిప్ జాయింట్ మల్టీ గ్రిప్ ప్లయర్ ద్వారా స్టీల్ వైర్ను ట్రిమ్ చేయండి. కాటా పిన్ని స్ప్రెడ్ చేయడానికి కటింగ్ ప్లయర్స్ యూజ్ చేయండి. లాక్ నట్తో కూడిన స్టడ్ను సెలెక్ట్ చేసుకోండి. దాని నుండి లాక్ నట్ను రిమూవ్ చేయాలి. ఈ ఆపరేషన్ చేయడానికి మనం లాకింగ్ ప్లయర్స్ను యూజ్ చేయవచ్చు. లాకింగ్ ప్లయర్స్ యొక్క లాకింగ్ లివర్ మూవబుల్ హ్యాండిల్తో అటాచ్ చేయబడుతుంది. ఇది జాస్ను ఏదైనా షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ పై క్లాంప్ చేస్తుంది. లెవర్తో హ్యాండిల్ లాక్స్ని స్క్రూని అడ్జస్ట్ చేస్తూ ప్లయర్స్ను లాక్ చేయడం ద్వారా గట్టిగా హోల్డ్ చేయండి. లాకింగ్ నట్ని రిమూవ్ చేయడానికి ప్రాపర్ స్పానర్ను యూజ్ చేయండి. లూప్గా మార్చాల్సిన వైర్ను సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా వైర్ను లూప్ చేయడానికి మనం రౌండ్ నోస్ ప్లయర్ను యూజ్ చేయవచ్చు. రౌండ్ నోస్ ప్లయర్స్ ఈ టైప్ ప్లయర్స్ టాపర్డ్ రౌండ్ షేప్తో తయారు చేయబడింది. ఇవి వైర్స్లో లూప్స్ని షేప్ చేయడానికి యూజ్ చేయబడతాయి మరియు తర్వాత లైట్ మెటల్ స్ట్రిప్స్లో కర్వ్స్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు రౌండ్ నోస్ ప్లయర్స్ యొక్క జాస్ మధ్యలో లూప్ చేయవలసిన ఏదైనా వైర్ని హోల్డ్ చేయండి. రౌండ్ నోస్ ప్లయర్స్ టర్న్ చేయడం ద్వారా లూప్స్ని రూపొందించండి. వర్క్షాప్ టూల్స్ మరియు పవర్ టూల్స్ని హ్యాండిల్ చేయడంపై ఈ సెషన్ను సమరైజ్ చేద్దాం. స్పెసిఫిక్ పర్పసెస్ కోసం ప్లయర్స్ను ఎలా హ్యాండిల్ చేయాలో, లాకింగ్ డివైజెస్ను టైట్ చేయడం మరియు ఫ్లేర్ జాయింట్స్ మరియు ఫిట్టింగ్స్ని ఎలా తయారు చేయాలో అర్థం చేసుకోండి. ప్రాపర్ స్పానర్ని సెలెక్ట్ చేయడం మరియు వివిధ రకాల ప్లయర్స్ను యూజ్ చేయడం అర్థం చేసుకోండి.